నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు. డిసెంబర్ 7 నుంచి 3 రోజులు రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించాలని తీర్మానం. జీఆర్ఎంబీకి ఏపీ పంపిన ప్రతిపాదనలపై బీఆర్ఎస్ అభ్యంతరాలు. తెలంగాణ వ్యతిరేక అంశాలు తొలగిస్తేనే భేటీకి వెళ్లాలని సీఎంకు హరీష్ సూచన. అమరావతి అసైన్డ్ భూముల సమీకరణ కేసులో చంద్రబాబుకు ఊరట. వైసీపీ హయాంలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కొట్టేసిన సుప్రీంకోర్టు. ఏపీలో అగ్నిమాపక శాఖకు మరిన్ని ఆధునిక వాహనాలు. మొత్తం 58 ఫైర్ ఫైటింగ్ వెహికల్స్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. ఏపీలో వర్షాలు కురవాలంటూ ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన వరుణయాగం. ఈ నెల 30, 31 తేదీల్లో తిరుమలలో నిర్వహణకు టీటీడీ కసరత్తు. స్వాతంత్ర దినోత్సవ వేళ ఢిల్లీలో వరుస బాంబు బెదిరింపులు. అప్రమత్తమైన అధికారులు. కీలక ప్రాంతాల్లో పటిష్ట భద్రతా ఏర్పాటు. జపాన్ రాజధాని టోక్యోను ముంచెత్తిన భారీ వర్షాలు. దెబ్బతిన్న రహదారులు, రైల్వే ట్రాక్లు. వరదల్లో పడి 4 మృతి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన తెలంగాణ మంత్రివర్గం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0 నిర్వహణకు నిర్ణయం తీసుకుంది. దాదాపు 3 గంటలకు పైగా కొనసాగిన కేబినెట్ సమావేశం డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ 2.0 సదస్సు నిర్వహించాలని నిర్ణయించింది. సదస్సు నిర్వహణకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని, గతేడాది కంటే ఘనంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈసారి ఇన్వెస్ట్ తెలంగాణ థీమ్తో సదస్సు నిర్వహించాలని, డిఫెన్స్, ఏరోస్పేస్, ఫార్మా రంగాల్లో ఉన్న అవకాశాలను చాటి చెప్పేలా జరపాలని తీర్మానించింది. వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్పేలా స్టార్టప్ పరిశ్రమలు సాధించిన విజయాలపై ప్రదర్శన ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వివిధ రంగాల కొత్త ఆవిష్కరణలపై కూడా ప్రదర్శన ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు నిషేధిత భూములు, సంక్షేమ పథకాల పొడిగింపు సహా మెట్రో విస్తరణపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన తెలంగాణ వ్యతిరేక అంశాలను జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తొలగించేలా సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. అజెండా అంశాలను తొలగించకుండా ఈ నెల 18న జరిగే సమావేశానికి హాజరైతే వేలాది మందితో జీఆర్ఎంబీ కార్యాలయం ముట్టడిస్తామని ఎక్స్లో పోస్టు చేశారు. కాళేశ్వరం లేకుండానే రికార్డు పంటలు పండాయంటూ సీఎం నిత్యం అసత్య ప్రచారాలు చేస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. కాళేశ్వరమే లేదంటూనే గోదావరి జలాలను ఎల్లంపల్లి, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల ద్వారా ఎత్తిపోసేలా అధికారులను ఎందుకు ఆదేశిస్తున్నారని ప్రశ్నించారు. ఎల్లంపల్లి, మిడ్మానేరు కాళేశ్వరం వ్యవస్థలో కీలక భాగాలు కావా అని నిలదీశారు. కాళేశ్వరం ద్వారానే ఎస్ఆర్ఎస్పీ, నిజాం సాగర్ పూర్తి ఆయకట్టు స్థిరీకరణకు బాటలు పడ్డాయన్నారు. వ్యవసాయం, సాగునీటి రంగాలపై సీఎం నిర్లక్ష్యం తెలంగాణకు శాపంగా మారిందని, గోదావరి, కృష్ణా జలాల కోసం మళ్లీ ఉద్యమాలు చేసే పరిస్థితిని కల్పిస్తున్నారని పేర్కొన్నారు. అబద్ధపు ప్రచారాలతో రైతులను మభ్యపెట్టడం ఆపాలన్న హరీష్ రావు తెలంగాణ నీటి హక్కులను కాపాడాలని సూచించారు. హైదరాబాద్లోని నల్సార్ లా యూనివర్సిటీ విద్యార్థుల ఎన్రోల్మెంట్ను నిలిపివేస్తూ భారత బార్ కౌన్సిల్ బీసీఐ జారీ చేసిన ఆదేశాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నిరసన తెలిపే హక్కు ఉందన్న సీజీఐ తనకు విద్యార్థులకు మధ్య బీసీఐ జోక్యం చేసుకోవద్దని నిర్దేశించారు. విద్యార్థి దశలో తాను నిరసనల్లో చురుగ్గా పాల్గొన్నట్లు గుర్తు చేసిన జస్టిస్ సూర్యకాంత్ శాంతియుత నిరసనను అనుమతించాలని సూచించారు. విద్యార్థులందరినీ ఎన్రోల్ చేసుకోవాలని, వారికి లీగల్ ఎయిడ్ కోర్సుల్లో ప్యానెల్గా అవకాశం కల్పిస్తామని తెలిపారు. విద్యార్థులకు సుప్రీంకోర్టు అండగా ఉంటుందన్నారు. ఇటీవల నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా జస్టిస్ సూర్యకాంత్ను ఆహ్వానించవద్దంటూ కొందరు విద్యార్థులు నిరసన చేపట్టారు. నీటి నిరసనకారులపై సీజీఐ చేసిన వ్యాఖ్యలు తమను గాయపరిచినట్లు వారు తెలిపారు. ఈ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బార్ కౌన్సిల్ సుప్రీంకోర్టు పట్ల గౌరవం లేని వారు బాధ్యతాయుతమైన న్యాయవాదులు కాలేరని, వారిని అడ్వకేట్లుగా ఎన్రోల్ చేయవద్దని అన్ని రాష్ట్రాల బార్ కౌన్సిల్లను ఆదేశించింది. ఆ ఆదేశాలపై తీవ్ర విమర్శలు రావడంతో విద్యార్థుల ఎన్రోల్కు అనుమతినిస్తూ ఆదేశాలను సవరించింది. అమరావతి అసైన్డ్ భూముల ల్యాండ్ పోలింగ్కు సంబంధించిన కేసులో చంద్రబాబు, నారాయణకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది.
వైసీపీ హయాంలో చంద్రబాబు నారాయణపై సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను హైకోర్టు కొట్టివేయడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. బాధితులెవరూ కోర్టుకు రానప్పుడు రాజకీయ ప్రత్యర్థుల పిటిషన్లకు చట్టబద్ధత ఉండదన్న హైకోర్టు అభిప్రాయంతో ఏకీభవించింది. కోర్టులను రాజకీయ కక్ష సాధింపులకు వేదికగా మార్చవద్దని సుప్రీంకోర్టు హితవు పలికింది. అమరావతి అసైన్డ్ భూముల ల్యాండ్ పూలింగ్పై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అమరావతి పరిధిలో అసైన్మెంట్ భూములను స్వాధీనం చేసుకున్న తర్వాత సమీకరణ కింద తీసుకున్నారని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. కొందరికి లబ్ధి చేకూర్చేందుకే ప్రణాళిక ప్రకారం కుట్ర పన్నారని వాదించారు. కావలసిన వారికి ముందే చెప్పి ఆ తర్వాత ల్యాండ్ పూలింగ్కు వెళ్లారని తెలిపారు. ఈ వాదనలను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు రాజకీయ కారణాలతో ఇలాంటి అంశాలు లేవనెత్తుతున్నారని ఆక్షేపించింది. ల్యాండ్ పూలింగ్పై ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను గతంలోనే హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పుపై ఆళ్ల సుప్రీంకోర్టును ఆశ్రయించగా హైకోర్టు నిర్ణయాన్ని అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. ఏపీ హైకోర్టు తీర్పులో జోక్యానికి ఎలాంటి కారణాలు లేవని పేర్కొంది. వైసీపీ హయాంలో సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను హైకోర్టు కొట్టివేయడాన్ని కూడా సుప్రీంకోర్టు సమర్థించింది. రాజకీయ కక్ష సాధింపుతోనే కేసు నమోదు చేశారన్న హైకోర్టు వ్యాఖ్యలను సుప్రీం ధర్మాసనం పునరుద్ఘాటించింది. రాజధాని ల్యాండ్ పూలింగ్, జీవోల జారీ అనేవి పరిపాలనాపరమైన విధాన నిర్ణయాలని, బాధితులెవరూ కోర్టుకు రానప్పుడు రాజకీయ ప్రత్యర్థుల పిటిషన్లకు చట్టబద్ధత ఉండదన్న హైకోర్టు అభిప్రాయంతో సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ఏకీభవించింది. కోర్టులను రాజకీయ కక్ష సాధింపులకు వేదికగా మార్చవద్దని హితవు పలికింది. ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖకు మరికొన్ని ఆధునిక వాహనాలు అందాయి. 40 కోట్లతో 58 ఆధునిక ఫైర్ ఫైటింగ్ వాహనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. 25 అధునాతన ఫైర్ ఫైటింగ్ వాహనాలు, 20 వాటర్ బౌజర్లు, 13 క్విక్ రెస్పాన్స్ మల్టీపర్పస్ ఫైర్ ఫైటింగ్ వాహనాలను ప్రారంభించారు. గ్రామీణ, అటవీ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేలా 25 అధునాతన ఫైర్ ఫైటింగ్ వాహనాలను అగ్నిమాపక శాఖ సమకూర్చుకుంది. భారీ అగ్ని ప్రమాదాల్లో మంటలను అదుపు చేయడానికి నిరంతర నీటి సరఫరాకు అవసరమయ్యే 20 వాటర్ బౌజర్లు కొనుగోలు చేసింది. ఇరుకైన రద్దీ ప్రాంతాల్లో వేగంగా చేరుకునేలా 13 క్విక్ రెస్పాన్స్ మల్టీపర్పస్ ఫైర్ ఫైటింగ్ వాహనాలు పనిచేస్తాయి. తొలి దశలో ఇప్పటికే 33 కోట్లతో 65 ఫైర్ ఫైటింగ్ వాహనాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. వాహనాల ప్రారంభోత్సవం సందర్భంగా వాటి ప్రత్యేకతలను అధికారులు సీఎంకు వివరించారు. మెగా డిఎస్సీపై వైసీపీ ఆరోపణలు చేయడంపై ఉపాధ్యాయులు మరోసారి భగ్గుమన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి క్లాక్ టవర్ వద్ద భారీ ర్యాలీ నిర్వహించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హారిజాంటల్ రిజర్వేషన్లపై అవగాహన లేకుండా విమర్శలు చేయడం దారుణమని మండిపడ్డారు. 2014 నుంచి 2025 వరకు దాదాపు 11 సంవత్సరాలు కష్టపడితే వచ్చిందండి నాకు ఈ పోస్టు. మేము ఇన్నాళ్ళు పడిన కష్టాన్ని వాళ్ళ కోసం వాళ్ళ స్వార్థంగా ఉపయోగిస్తున్నారు. ఇది చాలా తప్పండి. ప్రభుత్వ అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ ఎవరికి ₹1 కూడా ఇవ్వలేదండి. నేను కట్టినది 2 ఫీజులు, టెట్ ఫీజు, డిఎస్సి ఫీజు. ఈ 2 ఫీజులతోనే నాకు జాబ్ వచ్చిందండి. 7 years కష్టపడి చదివి నేను చిత్తూరు డిస్ట్రిక్ట్ టాప్ ఫస్ట్ ర్యాంక్. మేము కొనుక్కునే ఉద్దేశాలు అలా ఉంటే రాత్రి పగలు చదవాల్సిన అవసరమే లేదు. మాకు 2 ఏళ్ల పసిపాపని ఇంట్లో వదిలేసి సంవత్సరాల తరబడి కోచింగ్లలో కూర్చొని వాళ్ళకి వేలు ఇచ్చుకొని మేము కష్టపడి చదివి వస్తే గత కొన్ని రోజులుగా తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. ఎటువంటి అవకతవకలు జరగలేదు, ఎటువంటి ఇది లేకుండా పారదర్శకంగా జరిగింది. ఒక షార్ట్ టైం, ఒక నిర్దిష్ట ప్రణాళికను ఇచ్చి, నిర్దిష్ట టైంకి ఎగ్జామ్ పెట్టి, నిర్దిష్ట టైంకి రిజల్ట్స్ ఇచ్చి, నిర్దిష్ట టైంకి మాకు ట్రైనింగ్ ఇచ్చి, నిర్దిష్ట టైంకి మమ్మల్ని ఈ సర్వీస్లోకి పంపించి మేమేదో చదువు చెప్పాలని మేము ఇక్కడికి వస్తే ఫేక్ అంట ఇవి మమ్మల్ని ఆవేదనకు గురి చేసి మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో చదివి మేము సెలెక్ట్ అయిన తప్ప ఎవరికి ₹1 ఇవ్వలేదు సార్. మేము సార్ మా అమ్మాయి విజువల్లీ డిజేబుల్డ్ సార్. 2019 నుంచి 6 సంవత్సరాల అహోరాత్రులు మేము బుక్కులు చదివి తనకు వినిపించి తను ప్రిపేర్ చేయించి అంత కష్టపడి ఉద్యోగం తెచ్చుకునేది సార్. తను 3 సార్లు టెట్ రాసి ఒకసారి డిఎస్సిలో తను క్వాలిఫై కావడం జరిగింది సార్. దీనిపైన అబాండాలు వేయడం అనేది అనవసరమైన ఇది సార్. అసలు హారిజంటల్ రిజర్వేషన్ అంటే ఏంటి, అసలు ఎలా ఇచ్చారనేది గవర్నమెంట్ కూడా ఆల్రెడీ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. అంత క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ మీరు ఇలా మాట్లాడడం అనేది
అసలు కరెక్టే కాదు. ఏదేదో హాఫ్ నాలెడ్జ్తో ఏదంటే అది మాట్లాడేస్తే అసలు ఏది విషయం ఎలా ఇచ్చారు ఏందనేది క్లియర్గా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. నిరుద్యోగ యువత కూడా ఏం ఆలోచిస్తున్నారంటే మాకు అవకాశం రావాలని కోరుకుంటున్నారే కానీ ఈ డిఎస్సి పైన ఎవరు కానీ సందేహం అనేది లేదు సార్. వాళ్ళు కూడా నెక్స్ట్ మాకు అవకాశం ఇవ్వాలి, మంచి పోస్టులతో ఇవ్వాలి అని ఆశిస్తున్నారే కానీ ఎవరు కానీ దీనికి వ్యతిరేకంగా లేరు. అందరూ మేము పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాం సార్. విష ప్రచారాలని పూర్తిగా ఖండిస్తున్నాం సార్. ఆంధ్రప్రదేశ్లో సమృద్ధిగా వానలు కురవాలని ఆకాంక్షిస్తూ బెజవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో వరుణయాగం అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రారంభమైంది. నదులు, చెరువులు, జలాశయాలు నిండి రైతుల ఇంట ఆనందం వెల్లివిరియాలనే మహాసంకల్పంతో దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వుల మేరకు విశేష క్రతువుకు అంకురార్పణ జరిగింది. 3 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. తొలి రోజు ఉదయం 6:15 కృష్ణానది తీరంలోని దుర్గాఘాట్ వద్ద విఘ్నేశ్వర పూజతో యాగ క్రతువు మొదలైంది. ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో పండితులు కృష్ణానదిలో నడుంలోతు నీళ్లలో నిలబడి వరుణ అనువాక సహిత కారక పారాయణాలు నిర్వహించారు. అనంతరం పాత యాగశాల వద్ద అఖండ దీపారాధన, మండప పారాధన వంటి వైదిక కార్యక్రమాలు జరిగాయి. వరుణదేవుడి కరుణతో ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆలయ చైర్మన్ బుర్రా రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్ తెలిపారు. తిరుమలలో ఈ నెల 30-31 తేదీల్లో వరుణయాగం జరగనుంది. ఎల్నీనో ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాలు తక్కువగా కురుస్తున్న నేపథ్యంలో విస్తారంగా వానలు పడాలని కోరుకుంటూ వరుణుడికి శాంతి పూజలు, యాగం చేసేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. ధర్మగిరి వేద పాఠశాలలో ఈ యాగం నిర్వహించనున్నారు. వరుణయాగానికి సంబంధించి అర్చకులు, పండితులను నియమించుకోవాలని అదనపు ఈవో వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. దేశం స్వాతంత్ర వేడుకలకు ముస్తాబవుతున్న వేళ ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వరుస బాంబు బెదిరింపులు భయాందోళనలు సృష్టించాయి. ఎర్రకోట వద్ద ప్రధాని జాతీయ జెండా ఎగరేసి ప్రసంగించనుండగా ఎర్రకోట విమానాశ్రయం సహా కీలక ప్రాంతాలను లక్ష్యం చేసుకుని బెదిరింపులు రావడం కలకలం రేపింది. జామ్నగర్ హౌస్, ఝాండే వాలన్ బిల్డింగ్, సాకేత్ డిఎం ఆఫీస్, ఢిల్లీ కంటోన్మెంట్ ఎస్డీఎం ఆఫీసులకు బాంబు బెదిరింపు సందేశాలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఢిల్లీ హైకోర్టులో మధ్యాహ్నం 2:11 పేలుడు జరుగుతుందని దుండగులు హెచ్చరించారు. ఈ మేరకు పంపిన పలు ఈమెయిళ్లలో ఖలిస్తాన్, 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లను ప్రస్తావించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆయా ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా పోలీసు, అగ్నిమాపక, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్, కరెక్షనల్ సర్వీసెస్ విభాగాల్లో విశేష సేవలను అందించిన 1057 మందికి కేంద్రం శౌర్య సేవా పథకాలు ప్రకటించింది. ప్రాణాలు, ఆస్తులు రక్షించడంలో, నేరాలను అరికట్టడంలో అసాధారణ తెగువ చూపినందుకు 301 మందికి శౌర్య పథకాలు వరించాయి. ఇందులో 272 పథకాలు పోలీసులకు, 29 అగ్నిమాపక సిబ్బందికి దక్కాయి. ఈ గ్యాలంటీ మెడల్స్లో అత్యధికంగా వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వర్తించిన 197 మంది సిబ్బందికి దక్కాయి. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో సేవలందించిన 51 మందికి, ఈశాన్య రాష్ట్రాల్లో పనిచేసిన 12 మందికి, ఇతర ప్రాంతాల వారికి 41 గ్యాలంటీ పథకాలు లభించాయి. అలాగే విశిష్ట సేవలను అందించిన 92 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలు, ప్రతిభావంతమైన సేవలను అందించిన 664 మంది సిబ్బందికి మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ను కేంద్రం ప్రకటించింది. దేశ విభజన అనేక మంది జీవితాలను చిన్నాభిన్నం చేసిన విషాదకర ఘట్టమని, ఆ సమయంలో ఎన్నో కుటుంబాలు ఆశ్రయం కోల్పోయాయని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. వేలాది కుటుంబాలు ఆప్తులను కోల్పోయి అంతులేని వేదనకు గురైనట్లు చెప్పారు. దేశ విభజన విషాద స్మృతి దినాన్ని పురస్కరించుకొని విభజన బాధితుల ధైర్య సాహసాలను మోదీ స్మరించుకున్నారు. ఆనాటి కష్టాలను అధిగమించి శూన్యం నుంచి తమ జీవితాలను బాధితులు తిరిగి నిర్మించుకున్నారని తెలిపారు. ప్రతికూలతలను అవకాశాలుగా మలుచుకొని దేశ ప్రగతికి కృషి చేశారని చెప్పుకొచ్చారు. వారు చూపిన మార్గంలోనే సామరస్యాన్ని, సోదరభావాన్ని కాపాడుకుంటూ వికసిత భారత నిర్మాణానికి సమిష్టిగా పనిచేయాలనే సంకల్పాన్ని యువత మరింత దృఢంగా చేసుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. స్వాతంత్ర దినోత్సవ వేళ హర్యానాలోని పల్వాల్లో నిర్వహించిన విశాల తిరంగా యాత్ర చరిత్ర సృష్టించింది. 5 కిలోమీటర్ల పొడవు, 10 అడుగుల వెడల్పు ఉన్న భారీ జాతీయ జెండాతో వేలాది మంది ర్యాలీ నిర్వహించారు. హర్యానా క్రీడా శాఖ మంత్రి గౌరవ్ గౌతమ్ యాత్రను ప్రారంభించగా ఈ భారీ తిరంగా యాత్ర గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. పల్వాల్ పోలీసు లైన్స్ నుంచి ప్రారంభమైన ఈ దేశభక్తి కార్వాన్ జాతీయ రహదారి 19 మీదుగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్టేడియానికి చేరుకుంది. దారి పొడవునా వందే మాతరం, భారత్ మాతాకి జై నినాదాలు మారుమోగాయి. ఈ యాత్రకు అనేక చోట్ల పూల వర్షం, డోలు వాయిద్యాలతో ఘన స్వాగతం లభించింది. తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్ సర్కార్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
గతేడాది కరూర్ తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ తమిళనాడు సర్కార్ వేసిన పిటిషన్పై జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కె వినోద్ చంద్రన్తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ విచారణలో కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేసిన పిటిషనర్పై కోర్టు తీవ్రంగా స్పందించింది. ఒక కుటుంబంలో సంపాదించే వ్యక్తి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబంలోని కుమారుడు లేదా కుమార్తెకు ప్రభుత్వం ఉపాధి కల్పించకూడదా అని ప్రశ్నించింది. ఇదే సమయంలో పరిహారంగా ఉద్యోగాలిస్తూ పోతే ప్రభుత్వ శాఖల్లో కారుణ్య నియామకాల కోసం ఎదురుచూసే వారి అవసరాలను విస్మరించినట్లవుతుందన్న మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలను తోసిపుచ్చింది. హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. ఉద్యోగుల స్థానికత, పోస్టుల విభజనకు సంబంధించిన రాష్ట్రపతి ఉత్తర్వుల అమలులో ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. అమరావతిలోని సచివాలయంలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో 16 ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఇప్పటికే 30కి పైగా కేసులు ఏపీ ఉన్నత న్యాయస్థానంలో రాష్ట్రపతి ఉత్తర్వుల అంశంపై ఉన్నాయని, వాటిని ఏ తీరున పరిష్కరించాలన్న దానిపై ఉద్యోగ సంఘాల నుంచి అధికారులు అభిప్రాయాలు తీసుకున్నారు. 2 ఏళ్లలోగా రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేయాలని ఉన్నప్పటికీ కేవలం 2 నెలల్లోనే పూర్తి చేయాలన్న ఆలోచన సరైనది కాదని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వివరించారు. ఉద్యోగ నియామకాలు, బదిలీలపై నిషేధం సరైంది కాదని, దానిని సవరించాలని కోరినట్లు సమావేశం తర్వాత తెలిపారు. పోయిన నెల 13వ తారీఖుతోనే పదోన్నతులు కానీ ట్రాన్స్ఫర్లు కానీ ఏమి లేకుండా మొత్తం నిలుపుదల చేస్తూ బ్యాన్ ఇచ్చారు. ఆ బ్యాను ఉత్తర్వులు కరెక్ట్ కాదు. 31/8 అంటే ఆగస్టు 31 దాకా ప్యానల్ ఇయర్ ఉంటుంది. అనేక మందికి పదోన్నతులు ఆగిపోయినాయి. ఆ పదోన్నతులు ప్రక్రియ పూర్తయ్యేంత వరకు బ్యాన్ పెట్టొద్దు అని జూన్ 26వ తారీఖు సమావేశంలోనే స్పష్టం చేశాం. అయినప్పటికీ ప్రభుత్వం బ్యాన్ ఉత్తర్వుల్ని కొనసాగిస్తాను ఉంది. అందుకని ఈరోజు సమావేశంలో ఏపీ జయసర్వత పక్షాన స్పష్టంగా చెప్పాం, బ్యాన్ని ఎత్తివేస్తూ ఈ నెలాఖరు వరకు పదోన్నతులు ఇచ్చుకునే అవకాశం కల్పించండి అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదైతే ఉద్యోగికి ధరల పెరుగుదల మీద, ద్రవ్యోల్బణం మీద, కాస్ట్ ప్రైస్ ఇండెక్స్ మీద ఏదైతే కాంపన్సేటివ్ మెకానిజంగా పిఆర్సీ, డిఏలు ఉన్నాయో ఈ రెండు మేము ఇదైపోయిన పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతున్నాం. రేపు జరగబోయే సమావేశంలో వీటన్నిటినీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం, చర్చిస్తాం. ఉద్యోగులకు సంబంధించి, ఉపాధ్యాయులకు సంబంధించి, కార్మికులకు సంబంధించి, పెన్షనర్స్కి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. అన్నింటినీ కూడా రిపోర్ట్ తయారు చేసుకున్నారు. రేపు జరగబోయే సమావేశంలో వీటన్నిటికీ పరిష్కారం బాగుంటుందని, ప్రభుత్వం సానుకూలంగా ఉండాలని కోరుకుంటున్నాం. మార్కాపురం జిల్లా అర్ధవీడు మండల పరిధిలోని వెలుగొండ ప్రాజెక్టు కాకర్ల ఆనకట్ట వద్ద తూర్పు ప్రధాన కాలువ సప్లై ఛానల్ సొరంగంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. పనులు ముందుకు సాగడం లేదు. ఇటీవల వర్షాలకు సప్లై ఛానల్ వెనుక భాగంలో సుమారు 20 మీటర్ల మేర 2 అడుగుల వెడల్పుతో పగుళ్లు ఏర్పడ్డాయి. తర్వాత కొండ చర్యలు జారిపడి దారంతా మూసుకుపోయింది. సమీప కొండ ప్రాంతంలో ఇంకా పెద్ద మొత్తంలో కొండకు పగుళ్లు ఏర్పడగా కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాజంలో చెడ్డ పేరు వస్తుందనే భయంతో సైబర్ నేరాల్లో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదని తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ అన్నారు. బాధితులు ముందుకొస్తేనే నేరస్తులను పట్టుకోగలుగుతామని, నేరాల నియంత్రణ జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సురక్షాకా తిరంగా సైబర్ పేరుతో జరిగిన అవగాహన కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు నాగార్జున కూడా హాజరయ్యారు. డిజిటల్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని విద్యార్థులు, విశ్రాంత ఉద్యోగులకు డీజీపీ సూచించారు. More than 40 types of cyber crimes are there. దాంట్లో ముఖ్యమైనవి 60 కన్నా ఎక్కువ శాతం నేరాలు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్లో, మిగతా డిజిటల్ అరెస్ట్లు ఉన్నాయి, సెక్స్టార్షన్స్ అని అనేక రకాలుగా అది జరుగుతూ ఉంది. సైబర్ క్రైమ్స్ అండ్ ఎవ్రీ డే ఇట్ ఈస్ ఇవాల్వింగ్. సైబర్ ఫ్రాడ్స్టర్స్ ఆర్ సో బిజీ అండ్ they are so intellectually active. Every day the police tries to cover up something. Next day ఇంకో రకంగా వాళ్ళు మోడస్ ఆపరెండి తీసుకొచ్చి ప్రజల్ని అట్రాక్ట్ చేసి వాళ్ళ డబ్బంతా బ్యాంక్ అకౌంట్స్ నుంచి ఖాళీ చేసేస్తున్నారు.
I myself have been a victim in a certain way. Maybe 4-5 years ago, I had got a call, someone posing as a bank officer. You'd like me to invest in stocks and equities. And he said, Nagarjuna garu, మీరు చాలా బాగా స్మార్ట్ అని విన్నాను, మీరు ఇది ఎందుకు తీసుకోవట్లేదు ఈ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి he started praising me. So, but I somehow knew about it. Demat account is where you can invest. You can't invest through anything because I knew about it. But then, I don't want to say the name, she was actually digitally arrested at home, almost for 6 to 7 hours. Relative had a presence of mind, she immediately called the cybercrime department. I'm always worried who will hack into my phone. I actually change my password every 15 days into my own phone. I change my Wi-Fi password at home every 1 month or 2 months because they can hack into it. ఓ కొడుకు కన్నతండ్రిని కత్తితో పొడిచి చంపిన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. శ్రీరంగరాజపురం మండలం క్షీరసముద్రం గ్రామానికి చెందిన ఆనంద్ పెద్ద కుమారుడు జ్యోతిశ్వర్ తాగుడుకు బానిసై జులైగా తిరిగేవాడు. మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వాలని తండ్రి ఆనంద్తో జ్యోతిశ్వర్ గొడవ పడ్డాడు. డబ్బు ఇవ్వడానికి ఆయన నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది. జ్యోతిశ్వర్ కత్తితో తండ్రిపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆనంద్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. దాడిని అడ్డుకున్న మేనత్తను సైతం జ్యోతిశ్వర్ గాయపరిచాడు. తండ్రిని కత్తితో పొడిచిన తర్వాత పరారైన జ్యోతిశ్వర్ 108కి ఫోన్ చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది తీవ్రంగా గాయపడిన జ్యోతిశ్వర్ మేనత్తను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పొలం వద్ద విద్యుదాఘాతంతో తండ్రి కుమారుడు మృతి చెందారు. మల్హర్ మండలం కొండపేట గ్రామంలో నిన్న సాయంత్రం పొలానికి నీరు పెట్టేందుకు తండ్రి కుమారులు వెళ్లారు. రాత్రి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఉదయం వెళ్లి చూసిన కుటుంబ సభ్యులు తండ్రి కుమారులు విగతజీవులుగా పడి ఉండటాన్ని చూసి బోరున విలపించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని బంధువులు వేడుకుంటున్నారు. జపాన్ రాజధాని టోక్యోను భారీ వర్షాలు ముంచెత్తాయి. టోక్యోకి తూర్పున ఉన్న నగరాలు కుండపోత వర్షానికి అతలాకుతలమయ్యాయి. వర్షాల దాటికి 4 ప్రాణాలు కోల్పోగా మరొకరు గల్లంతయ్యారు. రికార్డు స్థాయి వర్షాలతో రహదారులు డజన్ల కొద్దీ ఇళ్లు నీట మునిగాయి. చిబా ప్రిఫెక్చర్లోని ఇళ్లు, కార్లు, రైల్వే ట్రాక్లు బురద నీటిలో మునిగిపోగా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. ఎక్కడికక్కడ నీరు నిలిచి టోక్యో నుంచి డిస్నీకి వెళ్లే సోగా రైల్వే స్టేషన్లో రాత్రంతా దాదాపు 4,000 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. వారిని తరలించేందుకు గ్రౌండ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. వర్షాల కారణంగా ఇప్పటివరకు 2,30,000 మంది నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 23,000కు పైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చిబా నగరంలో ఒక్క గంటలోనే 11.5 సెంటీమీటర్లు, సకురాలో 9.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు జపాన్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇరాన్తో జరిగిన యుద్ధంలో అమెరికాకు భారీ ఆయుధ నష్టం వాటిల్లింది. అత్యంత కీలకమైన MQ-9 రీపర్ డ్రోన్లను అమెరికా పెద్ద సంఖ్యలో కోల్పోయినట్లు వాషింగ్టన్ పోస్టు సంచలన కథనం ప్రచురించింది. అమెరికా సైన్యంలో ఏకంగా 45 నిఘా దాడి డ్రోన్లు ధ్వంసమైనట్లు వెల్లడించింది. మొత్తం అమెరికా సైన్యం వద్ద ఉన్న ఈ డ్రోన్ల ఫ్లీట్లో ఇది 25% సమానం. ఒక్కో డ్రోన్ విలువ అమెరికాలో 250 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ నష్టం వల్ల అమెరికాపై 1,100 కోట్ల రూపాయల ఆర్థిక భారం పడినట్లు అంచనా. అయితే ఈ డ్రోన్లన్నీ శత్రువుల దాడుల్లోనే కూలిపోలేదని, కొన్ని కమ్యూనికేషన్ లింక్ తెగిపోవడం వల్ల కూడా ధ్వంసమైనట్లు అమెరికా అధికారులు తెలిపారు. యుద్ధానికి ముందు అమెరికా దగ్గర 185 MQ-9 రీపర్ డ్రోన్లు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 135కు పడిపోయింది. భారత్ కూడా 31 MQ-9 రీపర్ డ్రోన్లను కొనుగోలు చేసేందుకు 2024లో అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఒక్కో డ్రోన్కు దాదాపు 1,000 కోట్ల చొప్పున 32,000 కోట్ల రూపాయలతో ఒప్పందం కుదిరింది. సింధు జలాల ఒప్పందం వ్యవహారంపై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరోసారి నోరు పారేసుకున్నారు. ఇస్లామాబాద్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన షరీఫ్ సింధు జలాల్లో పాకిస్తాన్ హక్కులను కాలరాసే చర్యలకు భారత్ దిగితే తీవ్రంగా బదులిస్తామని వ్యాఖ్యానించారు.
పాకిస్తాన్కు దక్కాల్సిన ప్రతి నీటి బొట్టు తమకు రెడ్ లైన్ అని షరీఫ్ అన్నారు. తాము శాంతిని కోరుకుంటున్నామన్న ఆయన తమ సార్వభౌమాధికారానికి ముప్పు వాటిల్లితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని ప్రగల్భాలు పలికారు. 2025లో భారత్తో జరిగిన ఘర్షణల్లో పాకిస్తాన్ పైచేయి సాధించిందని, భవిష్యత్తులో ఏవైనా దాడులకు దిగితే అంతకంటే గట్టిగా బుద్ధి చెబుతామంటూ షరీఫ్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. 2025 ఏప్రిల్ పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. ఈ కారణంగా అక్కడ వ్యవసాయం, తాగునీటిపై తీవ్ర ప్రభావం పడుతుండగా సింధు జలాలు విడుదల చేయాలని పాక్ పదే పదే డిమాండ్ చేస్తోంది. అయితే నీరు, రక్తం కలిసి ప్రవహించలేవని, సీమాంతర ఉగ్రవాదులను ఆపితేనే ఈ అంశంపై ఆలోచిస్తామని భారత్ తెగేసి చెప్పింది. దేశాధినేతలను ఆలింగనం చేసుకోవడమే ప్రధాని నరేంద్ర మోదీకి తెలిసిన విదేశాంగ విధానమని వ్యాఖ్యానించిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీపై మాట్లాడేటప్పుడు రాహుల్ అసభ్యకర, కుసంస్కార భాష ఉపయోగించారని పేర్కొంది. రాహుల్ ప్రతిపక్ష నేత గౌరవాన్ని దిగజార్చారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. భారత్ను నడిపించాలంటే పరిపక్వత కలిగిన నాయకులు కావాలని, రాహుల్ ఎప్పుడు ఎదుగుతారని ప్రహ్లాద్ జోషి ప్రశ్నించారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన నాయకులను విదూషలకు బృందమని రాహుల్ సంబోధించడం సరికాదని హితో పలికారు. మోదీ ప్రజల నుంచి వచ్చిన నాయకుడని, రాహుల్ మాదిరిగా కుటుంబం, వారసత్వం పేరు చెప్పుకొని వచ్చిన వారు కాదన్నారు. రాహుల్ మానసికంగా కుంగిపోయారని, ఆయనకు వెంటనే సహాయం అందకపోతే పరిస్థితి తీవ్రంగా మారవచ్చని సోనియా గాంధీకి మరో మంత్రి గిరిరాజ్ సింగ్ సూచించారు. జార్ఖండ్లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. బొకారో జిల్లాలోని పలానీ గ్రామంలో ఉన్న గుల్గోటియా టోలా ప్రాంతంలో భూమి లోపల నుంచి అకస్మాత్తుగా మంటలు, విషవాయువులు వెలువడుతున్నాయి. ఇది స్థానికంగా భయాందోళనకు కారణమైంది. ఈ సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, స్థానిక యంత్రాంగం ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. బొకారో నది ఒడ్డున ఓఎన్జీసీ మీథేన్ గ్యాస్ ప్రాజెక్టు ఉన్నందున ఈ గ్యాస్ లీకేజీకి ఆ ప్రాజెక్టుకు సంబంధం ఉందా లేదా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి ప్రజలు ఘటనా స్థలానికి దూరంగా ఉండాలని హెచ్చరించారు. రాజస్థాన్లో ఘనంగా జరుపుకునే తీజ్ పండుగ వేళ జైపూర్లోని ఓ స్వీట్ షాపు యజమాని 24 క్యారెట్ల బంగారంతో మిఠాయి తయారు చేశారు. రాజస్థానీల సంప్రదాయ మిఠాయి ఘేవర్ను బంగారంతో రూపొందించారు. స్వర్ణ శృంగార ఘేవర్ పేరుతో తయారు చేసిన ఈ రాయల్ స్వీట్ ధర కిలో అక్షరాల 21,000 రూపాయలు. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారు పొడి, అత్యుత్తమ నాణ్యమైన డ్రై ఫ్రూట్స్, ఇరానియన్ కుంకుమ పువ్వును ఈ స్వీట్ తయారీలో ఉపయోగించారు. బంగారు పూతతో తేనెపట్టు ఆకృతిలో చూసేందుకు రాజసం ఉట్టిపడేలా ఈ స్వీట్ను తీర్చిదిద్దారు. ఇవి మార్కెట్లోకి వచ్చిన ఒక్క రోజులోనే 2 ప్రీమియం ఘేవర్లు అమ్ముడుపోయినట్లు దుకాణం యజమాని తెలిపారు. ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు. డిసెంబర్ 7 నుంచి 3 రోజులు రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించాలని తీర్మానం. జీఆర్ఎంబీకి ఏపీ పంపిన ప్రతిపాదనలపై బీఆర్ఎస్ అభ్యంతరాలు. తెలంగాణ వ్యతిరేక అంశాలు తొలగిస్తేనే భేటీకి వెళ్లాలని సీఎంకు హరీష్ సూచన. అమరావతి అసైన్డ్ భూముల సమీకరణ కేసులో చంద్రబాబుకు ఊరట. వైసీపీ హయాంలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కొట్టేసిన సుప్రీంకోర్టు. ఏపీలో అగ్నిమాపక శాఖకు మరిన్ని ఆధునిక వాహనాలు. మొత్తం 58 ఫైర్ ఫైటింగ్ వెహికల్స్ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. ఏపీలో వర్షాలు కురవాలంటూ ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన వరుణయాగం. ఈ నెల 30, 31 తేదీల్లో తిరుమలలో నిర్వహణకు టీటీడీ కసరత్తు. స్వాతంత్ర దినోత్సవ వేళ ఢిల్లీలో వరుస బాంబు బెదిరింపులు. అప్రమత్తమైన అధికారులు, కీలక ప్రాంతాల్లో పటిష్ట భద్రతా ఏర్పాటు. జపాన్ రాజధాని టోక్యోను ముంచెత్తిన భారీ వర్షాలు. దెబ్బతిన్న రహదారులు, రైల్వే ట్రాక్లు. వరదల్లో పడి 4 మృతి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.